హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోకాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఒక ఫ్రీ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను. ఇందులో మీరేం ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అంతా ఫ్రీగానే చేసేయచ్చు. సో ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి సోనిక్ ల్యాబ్స్. ఇది ఆల్రెడీ మనం చెప్పాము మన ఛానల్లో 1.5 month బ్యాకే. కానీ ఇప్పుడు మళ్ళీ వీడియో ఎందుకు చేస్తున్నామంటే చాలామందికి ఎర్రర్స్ అనేది వస్తుంది. కానీ అప్పుడు ఫ్యాంటమ్ టోకెన్ ప్రైస్ కూడా తక్కువ ఉంది, $0.3 అట్లా ఉంది. సో మనం అప్పుడు ఈ ప్రాజెక్ట్ని సీరియస్గా తీసుకోలేదు అండ్ ఎవరు చేయట్లేదు. అందుకని మళ్ళీ మీకు రిమైండ్ చేద్దామని ఈ ప్రాజెక్ట్ గురించి అయితే వీడియో అయితే చేస్తున్నాను. అండ్ చాలామందికి ఏంటంటే ఇంకా కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి. గేమ్ ఆడేటప్పుడు లైక్ పాయింట్స్ కట్ అవుతున్నాయి బ్రో అంటున్నారు. సో వాటి గురించి కూడా చెప్తాను. అవి పాయింట్స్ కాదు, ఏంటంటే అవి గేమ్ టోకెన్స్ అంటారు. వాటిని మీకు డెమో చూపించి అంతా చెప్తాను. అండ్ ఇంకా చాలామందికి ఫాసెట్ క్లెయిమ్ చేసేటప్పుడు కూడా ఎర్రర్స్ వస్తున్నాయి, గేమ్ ఆడేటప్పుడు ఎర్రర్స్ వస్తున్నాయి అంటున్నారు. ఆ ఎర్రర్స్ రాకుండా ఫాసెట్ ఎట్లా క్లెయిమ్ చేయాలి అండ్ గేమ్ ప్లే చేసి లైక్ పాయింట్స్ని ఎట్లా ఎర్న్ చేయాలో కూడా చెప్తాను. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే $200 million అనేది వీళ్ళు ఏ డ్రాప్ చేయబోతున్నారు ఎవరైతే ఈ గేమ్ అనేది ఆడుతున్నారు. లైక్ ఈ ఫ్యాంటమ్ గేమ్స్ ఉన్నాయి, ఒక 5 గేమ్స్ ఉన్నాయి. ఇంతకు ముందు వరకు 3 గేమ్సే ఉన్నాయి. లాస్ట్ వీడియోలో చెప్పినప్పుడు వీళ్ళు ఏంటంటే కొన్ని ఫ్యూ డేస్ బ్యాక్, లైక్ 2 to 3 days బ్యాకే వీళ్ళు ఎక్స్ట్రా 2 గేమ్స్ అనేది యాడ్ చేశారు. ఆ 2 గేమ్స్ ఎట్లా ప్లే చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇంకేంటంటే ఇక్కడ 200 million వీళ్ళైతే ఏ డ్రాప్ ఇస్తున్నారు కదా, ఆ ఏ డ్రాప్ అంతా ఒకళ్ళకే వస్తుందా, ఈ గేమ్స్ ప్లే చేస్తేనే వస్తుందా అంటే లేదు, ఎక్స్ట్రా టాస్క్లు ఉన్నాయి కొన్ని, అవి మనీ పెట్టి చేసేవి. అవి నేను చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే మనం ఇక్కడ ఫ్రీ టెస్ట్ నెట్లు అండ్ ఫ్రీ ఏ డ్రాప్సే చేస్తున్నాము, పెయిడ్ ఏ డ్రాప్స్ చేయట్లేదు. సో అందుకని అవి చెప్పట్లేదు. ఇది చేయడం వల్ల కూడా మనకి మంచి ప్రాఫిట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఎంత వస్తుంది బ్రో అంటే అది ఎంతైనా రావచ్చు, $300 to $500 అయినా రావచ్చు, లేదంటే $1000 కూడా రావచ్చు. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇందులో ఎర్రర్స్ వస్తున్నాయని చెప్పి లైక్ చేయడం ఆపేశారు. ఆపేసిన వాళ్ళని ఆపేయడమే బెటరు, వాళ్ళని కదిలించకూడదు. ఎందుకంటే ఎక్కువ మంది చేసేసారు అనుకోండి, మనకి డబ్బులు అనేది ఎక్కువ రావు. తక్కువ మంది ఉంటేనే ఎక్కువ డబ్బులు అనేది వస్తుంది. సో అట్లాంటి వాళ్ళందరినీ వదిలేసి మీరైతే ఈ గేమ్ అయితే ప్లే చేసేసి ఈ 5 గేమ్స్ డైలీ అయితే ప్లే చేయండి. ప్లే చేయడం వల్ల పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ని బట్టే మీకు ఏ డ్రాప్ అనేది ఇస్తారు. ఎప్పుడు వస్తుంది బ్రో ఏ డ్రాప్ అంటే మీకు డిసెంబర్లోనే వస్తుంది. వీళ్ళు ఆల్రెడీ చెప్పారు, నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ ఇచ్చాను, డిసెంబర్లో వస్తుంది ఏ డ్రాప్ అని. డిసెంబర్లో ఒకేసారి మొత్తం అమౌంట్ వస్తుందా అంటే మొత్తం అమౌంట్ అయితే ఒక్కసారి రాదు. ఎందుకంటే ఇట్లా వీళ్ళు ఆల్రెడీ టోకెన్ అనేది రిలీజ్ అయిపోయింది, ఫ్యాంటమ్ టోకెన్. ఇది ఇంతకుముందు ఫ్యాంటమ్ టోకెన్, లైక్ ఫ్యాంటమ్ అనే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్నే వీళ్ళు రీబ్రాండ్ చేసి సోనిక్ ల్యాబ్స్గా రీబ్రాండ్ అయితే చేస్తున్నారు. రీబ్రాండ్ చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర ఉన్న టోకెన్, ఇటు ఫ్యాంటమ్ టోకెన్ ఉంది కదా, ఈ ఫ్యాంటమ్ టోకెన్ని వీళ్ళు 1:1 రేషియోలో కన్వర్ట్ చేస్తారు సోనిక్ ల్యాబ్స్ లైక్ సోనిక్ టోకెన్కి. సో అట్లా మనకి 200S టోకెన్స్ అనేది ఇస్తారు. సో 200S టోకెన్స్ అంటే 200 million అబోనే ఉంది ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ అయితే. ఇంకా ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యేలోపు ఇది ప్రైస్ అనేది $1.5 వెళ్ళినా కానీ మీరు ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అప్పుడు ఇంకా ఏ డ్రాప్ వాల్యూ అనేది ఎక్కువ అయింది. కానీ వీళ్ళు ఏ డ్రాప్ అంతా ఒకేసారి ఇస్తారా, మనకి ఒక $1000 వచ్చినాయి అనుకోండి, $1000 ఒకేసారి ఇస్తారా అని చాలామందికి డౌట్ రావచ్చు. ఇట్లాంటి ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్ని రీబ్రాండ్ చేసినప్పుడు ఏం చేస్తాయంటే ఏ డ్రాప్ ఒకేసారి ఇవ్వదు, లాక్స్లో ఇస్తుంది. అంటే ఎట్లా అంటే వెస్టింగ్ అనేది ఉంటుంది. కొంచెం వెస్టింగ్ అంటే మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు సపోజ్ ఒక 12 months ఉన్నాయి అనుకోండి, ఆ 12 monthsలో ఈక్వల్గా డివైడ్ చేస్తాడు. పర్ మంత్ వచ్చేసి 10% అను, పర్ మంత్ 15% అను, పర్ మంత్ 20% అను, లేదంటే కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చేసి 3 monthsలో ఇస్తాయి, ఎవ్రీ మంత్ 33% అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. అది వీళ్ళు ఎట్లా ఒకట్లా మనకి లాక్ అయితే వేసి అమౌంట్ అయితే ఇస్తారనుకుంటున్నాను. ఒకవేళ వీళ్ళు లాక్ ఏం లేకుండా అంత ఏ డ్రాప్ అనేది ఒకేసారి ఇస్తే ఆల్ హ్యాపీస్, ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు ఇంకా మంచిగా అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేయొచ్చు. సో ఇందులో అయితే గేమ్స్ ఎట్లా ఆడాలి అండ్ ఎట్లా మీకు నర్వస్ వచ్చినప్పుడు ఎట్లా ఏం చేయాలి అనేది మొత్తం చూపిస్తాను. చూడండి, మిస్ అవ్వకుండా వీడియోని అంతా స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా వచ్చిన యూజర్స్ ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ అయితే క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి. మొబైల్ యూజర్స్ అయితే కివీ బ్రౌజర్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక కనెక్ట్ వాలెట్ అని ఉంది కదా, కనెక్ట్ వాలెట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మెటామాస్క్ సెలెక్ట్ చేసుకోండి. మెటామాస్క్ సెలెక్ట్ చేసుకున్నాక మనకు మెటామాస్క్లో సిగ్నేచర్ అయితే వస్తుంది. తర్వాత కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేశాక మనకి ఇక్కడ మెయిన్ స్టెప్ ఇదే. ఇక్కడ ఏంటంటే మీకు వాలెట్ అనేది కరెక్ట్గా ఉండాలి, సోనిక్ టెస్ట్ నెట్లో ఉండాలి, సోనిక్ టెస్ట్ నెట్వర్క్లో ఉండాలి. సో ఇదైతే మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ ఉంది కదా, ఇది యాడ్ అయితే క్లిక్ చేయండి. యాడ్ అయిపోద్ది. ఒకవేళ మీకు యాడ్ అవ్వలేదు అనుకోండి, మీరు సింపుల్ ఏం లేదు, ఇక్కడ రాంగ్ నెట్వర్క్ అని చూపించినప్పుడు మీరు ఇదైతే క్లిక్ చేయండి. ఇది అయితే క్లిక్ చేశాక ఇక్కడ సోనిక్ టెస్ట్ నెట్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు మెటామాస్క్లో ట్రాన్సాక్షన్ అడిగిద్ది. ట్రాన్సాక్షన్ అంటే అదే నెట్వర్క్ యాడ్ చేయడానికి. సో అదైతే క్లిక్ చేయండి, అయిపోయింది. తర్వాత ఇక్కడ సైన్ అని ఉంది కదా, సైన్ అనేది అయితే క్లిక్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక మనకైతే ఇదిగో కంగ్రాట్స్ యూ హావ్ జాయిన్డ్ సోనిక్ ఏ డ్రాప్ డాష్ బోర్డ్ అని వచ్చింది కదా.
సో ఇది డాష్ బోర్డు. మీరు ఏదైతే పాయింట్స్ అయితే అక్యుములేట్ చేశారో ఆ పాయింట్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇదిగో ఒకవేళ మీరు ఈ రోజు కనుక పాయింట్స్ వచ్చినాయి అనుకోండి, మీకు పాయింట్స్ టుడేలో ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీకు టోటల్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో కనిపిస్తాయి, అండ్ బేస్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, మీ రిఫరల్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అని ఇట్లా కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సోనీ కార్కేడ్ ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. అదైతే క్లిక్ చేశాక ఒకవేళ మీరు మొబైల్ యూజర్స్ అయితే ఇక్కడ ఈ ఆప్షన్ అయితే చూపించకపోవచ్చు, పైనను లేదంటే 3 డాట్స్ దగ్గర ఉంటుంది, అక్కడైతే మీరు చెక్ చేయండి, కనిపిస్తుంది. సో మీకు ఇక్కడ ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చాక మీరు ఏం చేస్తారంటే కనెక్ట్ వాలెట్ అనేది మనం క్లిక్ చేయాలి. ఇక్కడ ఉంది కదా, మెటామాస్క్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు మెటామాస్క్ సెలెక్ట్ చేసేసుకొని మెటామాస్క్లో సిగ్నేచర్ వస్తుంది, అదే సైన్ అడిగిద్ది, కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేద్దాము. సో అది అయిపోయాక మనం ఇక్కడ మెయిన్ చేయాల్సిన విషయం ఏంటంటే మనము ఇక్కడ ఉంది కదా ఎక్స్ కనెక్ట్ అని ట్విట్టర్ అనేది కనెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు మొబైల్ యూజర్స్ అయితే ఇక్కడ 3 డాట్స్లో ఎక్కడ ఉంటుంది ఆ ట్విట్టర్ కనెక్షన్ అనేది, అదైతే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయండి, ఆ ఎక్స్ కనెక్ట్ అనేది క్లిక్ చేశాక ఇక్కడ హోమ్ అండ్ వెరిఫికేషన్ ఒకటి వస్తుంది, అంతవరకు వెయిట్ చేయండి. వచ్చే వరకు ఇక్కడ వచ్చింది కదా ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని, ఇదైతే క్లిక్ చేశాక కింద వెరిఫై అనే బటన్ మనకి ఫుల్ గ్రీన్లో వస్తుంది, ఇక్కడ కనెక్ట్ అని. సో అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ మనకి ట్విట్టర్ అయితే కనెక్ట్ అయిపోయినట్టు మనకి డాష్బోర్డ్లో చూపిస్తుంది. ఇక్కడ ఆథరైజేషన్ అనేది ఇచ్చాక సో ఇక్కడ ఆథరైజ్ యాప్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇక్కడ లోడ్ అయిపోద్ది స్క్రీన్ అయితే లోడ్ అయిపోయాక ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫాలో 0x సోనిక్ ల్యాబ్స్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేసేసి వాళ్ళని అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి, లేదంటే వాళ్ళు ఫాస్ట్ ఇవ్వట్లేదు కొన్నిసార్లు. సో ఫాలో చేసి పడేయండి, ప్రాబ్లం ఏం లేదు వాళ్ళని ఫాలో అవ్వడం వల్ల. సో ఇక్కడ ఫాలో ఉంది కదా, ఫాలో అనేది ఇచ్చేయండి. ఫాలో అనేది ఇచ్చేసాక బ్యాక్ స్క్రీన్కి వస్తే ఇదిగో ఇక్కడ గెట్ 210 టోకెన్స్ అని ఉంది కదా, ఇది మనకు కావాల్సిన ఫాసెట్. మీరు ఎవ్రీ 7 డేస్కి ఒకసారి ఈ ఫాసెట్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇదిగో ఈ గెట్ సమ్ టోకెన్స్ అని ఉంది కదా, ఈ టోకెన్స్ని యూజ్ చేసే మనం అయితే గేమ్ అయితే ప్లే చేయాలి. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా ఫెయిల్డ్ టు సెండ్ టోకెన్స్ ప్లీజ్ ట్రై అగైన్ అని, ఇది ఇట్లానే వస్తుంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను నా మెయిన్ అకౌంట్లో. సో ఇది ఇట్లానే వస్తుంది, మీరేం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం సేపటికి అయితే మీకు ఇక్కడ టోకెన్స్ అయితే కనిపిస్తాయి, నేను చూపిస్తాను స్క్రీన్లో ఎట్లా కనిపిస్తుంది ఏంటి అని. ఇక్కడ మీరు చూసుకుంటే లైక్ ఒక 2 to 3 టైమ్స్ అనేది ఊరికి జస్ట్ ఒక హాఫ్ మినిట్ 1 మినిట్ గ్యాప్ ఇచ్చి 2 to 3 టైమ్స్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ గెట్ అనేది ఎంటర్ చేశాక మీకు ఇక్కడ ఎర్రర్ అని వస్తుంది. ఎందుకు ఎర్రర్ అని వస్తుంది అంటే మీకు ట్రాన్సాక్షన్ అనేది ఆల్రెడీ రన్ అవుతుంటుంది బ్లాక్ చైన్లో, సో అందుకని మీకు ఎర్రర్ అనేది వస్తుంది. ఇక్కడ చూసారుగా యూ ట్రాన్సాక్షన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ప్లీజ్ ట్రై అగైన్ ఇన్ 20 seconds అని. సో అట్లా వస్తుంది. అట్లా వచ్చాక మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ అట్లా ట్రై చేస్తూ ఉండండి. ట్రై చేశాక ఇక్కడ మీకు 0 అని కనిపిస్తుంది కదా, బ్యాక్ స్క్రీన్లో బ్లర్ అయిపోయి అక్కడ మీకు 210 టోకెన్స్ అనేది కనిపిస్తుంది. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆ రాంగ్ మార్క్ నొక్కేయండి. రాంగ్ మార్క్ నొక్కేసాక ఇక్కడ మీకు గేమ్ టోకెన్స్ ఉంది కదా 0 టోకెన్స్, ఈ టోకెన్సే మీకు కట్ అయ్యేది. మీకు పాయింట్స్ ఏదైతే ఉందో చాలామందికి డౌట్స్ వచ్చేది, ఎక్కడంటే బ్రో మాకు పాయింట్స్ కట్ అవుతున్నాయి అన్నారు. మీకు పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీకు ఇదిగో ఈ గోల్డ్ కలర్లో ఈ టోకెన్ ఏదైతే కనిపిస్తుందో ఇవన్నీ గేమ్ టోకెన్స్. ఈ గేమ్ టోకెన్స్ యూజ్ చేసి మనం గేమ్ ఆడి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా పాయింట్స్ 0 అని, ఇక్కడ పాయింట్స్ అయితే మనం అక్యుములేట్ చేయాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. సో తర్వాత అయితే మీరు పేజ్ రిఫ్రెష్ చేయండి, మీకు టోకెన్స్ రాకపోతే పేజ్ రిఫ్రెష్ చేసి మళ్ళీ ఒకసారి లైక్ ఫాసెట్ క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇక్కడ చూసుకుంటే రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేశాక ఒకవేళ ఇక్కడ వాలెట్ డిస్కనెక్ట్ అయిపోతే కనెక్ట్ వాలెట్ క్లిక్ చేయండి. ఒకవేళ ఈ పేజ్లో వర్క్ అవ్వకపోతే ఒక 2-3 సార్లు రిఫ్రెష్ చేసి కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి, అయిపోయింది. మీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మీకు ఏదైనా వెబ్సైట్ వర్క్ అవ్వలేదంటే రీఫ్రెష్ చేయండి. ఫస్ట్ రీఫ్రెష్ చేసి మళ్ళీ ప్రాసెస్ అనేది చేయడానికి ట్రై చేయండి, అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి 210 టోకెన్స్ అనేది వచ్చేసినాయి గేమ్ టోకెన్స్. ఈ 210 టోకెన్స్ని యూజ్ చేసి ఇక్కడ మీరు చూసుకుంటే ఇదిగో ఈ వీల్ గేమ్ మైన్స్ ఇదంతా ఇవి పాత గేమ్లే, ఓల్డ్ గేమ్స్. కొత్తగా 2 గేమ్లు వచ్చినాయి, ఈ వీటి గురించి కూడా చెప్తాను. అండ్ మొత్తం ఏ కలర్ ఇదిగో ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ ఏ కలర్ దగ్గర వచ్చి స్టాప్ అయ్యిద్ది అనేది మనం గెస్ చేయాలి. నేనైతే ఇక్కడ బ్లూ కలర్ అయిద్దని చెప్తున్నాను. ఇక్కడ 4x వస్తుంది, ఆ బ్లూ కలర్లో ఆగితే, లేదంటే మీకు ఎల్లో కలర్ దగ్గర ఆగితే 6x, ఆరెంజ్ అయితే 12x, రెడ్ దగ్గర అయితే 96 టైమ్స్ వస్తుంది, అంటే 96 పాయింట్స్. సో నేను బ్లాక్ దగ్గర లైక్ ఈ బ్లూ దగ్గర ఆగిద్దని, వీల్ అనేది స్టాప్ అయిద్దని నేనైతే ప్లే చేస్తున్నా టోకెన్స్ పెట్టి. ఇప్పుడు చూసుకోవచ్చు 210 టోకెన్స్ ఉన్నాయి మన దగ్గర. 210 టోకెన్స్లో లైక్ ఏంటంటే ఒక టోకెన్ అనేది కట్ అవుతుంది ఎవ్రీ గేమ్. అందుకంటే ముందు ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్ అనేది వస్తుంది, ఆ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయాలి.
ప్రతి గేమ్కి వస్తుందా బ్రో అంటే ప్రతి గేమ్కి రాదు, ఎప్పుడో ఒకసారి వస్తుంది. లైక్ స్టార్టింగ్ గేములకి ఒక 2-3 గేములకి వస్తుంది అంతే, తర్వాత ఇంకేం రాదు. తర్వాత అంతా కంటిన్యూ అయిపోద్ది, జస్ట్ ప్లే అనేది క్లిక్ చేయడమే. సో అయితే అది ఇక్కడ 2/2 ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్డ్ అని రాగానే మనకైతే వీలైతే స్టార్ట్ అయింది. వీలైతే స్టార్ట్ అయిపోయి మీరు చూసుకోవచ్చు ఇక్కడ 12x పడింది. సో మనం విన్ అవ్వలేదు కాబట్టి మనకి ఏం రాదు పాయింట్స్ అయితే. ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ పాయింట్స్ 0 ఉన్నాయి కదా. సో మళ్ళీ అనేది ప్లే చేస్తున్నా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎవ్రీ గేమ్ 10 టైమ్సే మీరు ప్లే చేయాల్సింది. ఒక 1 డేలో మీకు 10 టైమ్సే ఉంటుంది చేయడానికి ఛాన్స్ అనేది. సో ఇక్కడ మీకు ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క గేమ్ టోకెన్ కట్ అయ్యింది, పాయింట్స్ అనేది ఇక్కడ జనరేట్ అవుతాయి. సో అది ఇక్కడ మనం 4x సెలెక్ట్ చేసాం కదా, కరెక్ట్గా బ్లూలో వచ్చి స్టాప్ అయింది. సో మనకి 4 పాయింట్స్ అయితే వస్తాయి. వెంటనే అప్డేట్ అవ్వవు, రిఫ్రెష్ కొట్టాలి. సో అదంతా నేను చూపించట్లేదు. నెక్స్ట్ మీ దగ్గర 2/2 ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్డ్ అని వచ్చింది కదా. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, మళ్ళీ 4x పడింది. 4x అంటే మనం ప్రెడిక్ట్ చేసింది 4x కాబట్టి మనకు పాయింట్స్ అనేది ఇక్కడ యాడ్ అవుతాయి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఈ 10 టైమ్స్ అయితే ఇక్కడ 0/10 వచ్చే వరకు అయితే ప్లే చేయాలి. ప్లే చేశాక నెక్స్ట్ ఇంకా ఉంటాయి. ఇక్కడ ఉంది కదా గేమ్స్ అనేది, ఇది సెలెక్ట్ చేసేసుకొని తర్వాత ప్లింక్ ఆన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకుంటే ఇందులో ఏం లేదు, ఇక్కడ పైన నుంచి ఒక టోకెన్ అనేది కిందకి డ్రాప్ చేస్తాడు. డ్రాప్ చేసినప్పుడు ఇక్కడ 110xలో వచ్చి కనుక కాయిన్ కనుక డ్రాప్ అయితే 110x పాయింట్స్ వస్తాయి. అట్లా ఇవి 0లో ఉంటే 0x, 2x ఉంటే 2x. సో అట్లా తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ప్లే అనేది క్లిక్ చేయండి. ప్లే అనేది క్లిక్ చేశాక ఇక్కడ 1/2 ట్రాన్సాక్షన్ కన్ఫర్మింగ్ అనేది వచ్చాక కొంతమందికి పాయింట్ లైక్ ఏంటంటే 2/2 ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్డ్ అని రాకుండా ఇక్కడ కార్డ్ అనేది ఆ కాయిన్ అనేది కిందకి పడకుండా ఉంటుంది. అట్లా పడినప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా రీఫ్రెష్ అనేది క్లిక్ చేయండి. రీఫ్రెష్ క్లిక్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి ప్లే చేయడము, అంతే సింపుల్, ఏం లేదు. నేనేం చేసేది అదే, నేనేం దేవుణ్ణి ఏం కాదు ఇంకా వేరేగా చేయడానికి. సో ఎవడైనా చేసేది అంతే, అందుకనే మీకు చెప్తున్నాను. రీఫ్రెష్ చేయండి మీకు ఎప్పుడైనా ఏదన్నా ఎర్రర్ వస్తే. సో అట్లా తర్వాత ప్లే అనేది క్లిక్ చేయండి. ప్లే అనేది క్లిక్ చేశాక మీకు ఇక్కడ మళ్ళీ పైనుంచి కాయిన్ అయితే పడింది. ఇక్కడ నేను చూసుకోవచ్చు, నేను 2 టైమ్స్ ప్లే చేస్తే 2-0లో పడింది వచ్చి కాయిన్ అనేది. సో అట్లా 0లో పడితే మనకేం రాదు. ఇట్లా 3xలో పడింది అనుకోని 3x పాయింట్స్ అయితే వస్తాయి. సో అట్లా ఈ గేమ్ కూడా అంతే సేమ్. ఈ 7/10 ఉంది కదా, ఇక్కడ 0/10 వచ్చే వరకు అంటే 10 ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ అయితే ప్లే చేయండి. తర్వాత మైన్స్ అని ఉంది కదా, నెక్స్ట్ మైన్స్ అనేది ఎట్లా ప్లే చేయాలో చూపిస్తాను. సో మైన్స్ అనేది అయితే క్లిక్ చేయండి. సో ఇట్లా ఓపెన్ అవుద్ది మైండ్స్ అనేది యాప్, లైక్ గేమ్ ఇట్లా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయ్యాక ఇక్కడ మనకి కార్డ్స్ అన్నీ రివర్స్లో పెట్టేసి ఉంటాయి. వీటిలో మీరు ఏం చేయాలంటే ఏదో ఒక కార్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ మధ్యలో కార్డ్ని సెలెక్ట్ చేశాను కదా, ఇట్లా కార్డ్ని సెలెక్ట్ చేసినప్పుడు ఆ కార్డ్ అనేది అన్ఫోల్డ్ అయిపోద్ది. అన్ఫోల్డ్ అయ్యి మనకి ఇట్లా చూపిస్తుంది. ఇట్లా గ్రీన్ కలర్లో వచ్చింది అనుకోండి మనకు పాయింట్స్ వచ్చినట్టు, లేదంటే ఒక్కోసారి బాంబ్స్ వస్తాయి. ఇక్కడ మైండ్స్ అనేది ఇవి రూన్స్ వస్తేనేమో మనకి పాయింట్స్ వస్తాయి, లేదంటే ఈ మైండ్స్ వచ్చినాయి అంటే పాయింట్స్ రావు, 0 అయిపోతాయి. సో ఇట్లా మనం కరెక్ట్గా రూన్స్ని కనుక సెలెక్ట్ చేసామంటే ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో సింబల్ చూపిస్తుంది గెట్ పాయింట్స్ అని. సో అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి పాయింట్స్ అయితే ఇక్కడ యాడ్ అయిపోతాయి. యాడ్ అయిపోయాక ఇది 2/2 ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్డ్ అని వచ్చింది కదా. సో అట్లానే మళ్ళీ మీరు ఏదో కార్డు వేరే కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. వేరే కార్డ్ సెలెక్ట్ చేసుకొని సేమ్ ఆ కార్డ్ కూడా అంతే అన్ఫోల్డ్ అయింది 2/2 ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్డ్ అయిపోయాక. సో ఇక్కడ గెట్ అని ఉంది కదా, గెట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ పాయింట్స్ అనేది మీకు యాడ్ అయిపోతాయి. అట్లా మీరు ఇవైతే ఈ గేమ్ కూడా ప్లే చేయండి. ఈ గేమ్లో ఏంటంటే ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ వచ్చినప్పుడు ఒకవేళ మీకు గేమ్ లోడ్ అవ్వకపోయినా కానీ ఎర్రర్స్ వచ్చినా కానీ జస్ట్ రీఫ్రెష్ చేయండి. అండ్ మెటామాస్క్లో అప్పుడప్పుడు ట్రాన్సాక్షన్లు వస్తాయి, అవి సైన్ చేయండి పక్కాగా. సో తర్వాత మళ్ళీ వచ్చేసి ఇక్కడ వీల్ అనేది ఆల్రెడీ చూపించాను, మైండ్స్ చూపించాను, ప్లింకో చూపించాను. తర్వాత ఈ ఆర్పిఎస్ ఉంది కదా, ఆర్పిఎస్ అంటే ఏం లేదు, రాక్ పేపర్ సీజర్ అంటారు కదా గేమ్, అదైతే సెలెక్ట్ చేసుకోండి ఆర్పిఎస్ అనే గేమ్. సో కొంచెం టైం అయితే తీసుకుంటుంది నార్మల్గా గేమ్ అనేది లోడ్ అవ్వడానికి, వెయిట్ చేయండి. సో ఇక్కడ రాక్ పేపర్ సీజర్ ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయ్యాక మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి రాకా పేపరా సీజరా అని. సో నేను పేపర్ సెలెక్ట్ చేసా, తర్వాత ప్లే అనేది క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేశాక మనకి ఇక్కడ చూపిస్తుంది మనం విన్ అయితే. సేమ్ రాకూడదు, వీడు ఏదైతే హ్యాండ్ పెట్టాడో అదే హ్యాండ్ రాకూడదు మన సైడు. సో మన సైడ్ డిఫరెంట్గా వస్తే అప్పుడు మనం విన్ అయినట్టు. ఒకవేళ 2 సేమ్ వస్తే డ్రా అయిపోయింది, 0 పాయింట్స్. చూపిస్తాను మీకు ఎట్లా ప్లే చేయాలి ఏంటని. ఇక్కడ ఆల్రెడీ పేపర్ సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లే కొట్టాను కదా. నెక్స్ట్ మీకు స్క్రీన్ అయితే లోడ్ అయింది ఇక్కడ ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్డ్ అయితే. ఇక్కడ మీకు వచ్చింది కదా, సేమ్ ఎట్లయితే వస్తుంది. ఒకవేళ మనం పేపర్ సెలెక్ట్ చేసాం కదా,
ఇట్లా డిఫరెంట్ కనుక వస్తే మనకి విన్ అనేది వస్తుంది. విన్ అని రాగానే పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి ఆల్రెడీ మనం ఇందాక నుంచి ప్లే చేసిన గేమ్స్కి పాయింట్స్ అనేది యాడ్ అయిపోతాయి. వెంటనే యాడ్ అవుతాయి. ఇంతకుముందు వెంటనే యాడ్ అవ్వట్లేదు, ఇప్పుడు యాడ్ అవుతున్నాయి. కొంచెం పర్లేదు ఇంతకుముందుతో పోలిస్తే. ప్రీవియస్గా అయితే మొత్తం మెయింటెనెన్స్ వీడు రిలీజ్ చేసి 2 months అయితే 2 monthsలో 1.5 month మెయింటెనెన్స్లోనే ఉన్నాడు. ఇప్పుడే మేల్కొన్నట్టున్నాడు నిద్రలో నుండి బాబు. సో అయితే అది తర్వాత వచ్చేసి గేమ్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు 4 games చూపించాను కదా, ప్లింకో, మైండ్స్ అండ్ వీలు అయిపోయింది, ఆర్పిఎస్ అయిపోయింది. తర్వాత కాయిన్ ఫ్లిప్ ఏంటంటే మీకు ఇక్కడ సింపుల్ ఏం లేదు, ఇది ఎట్లా అంటే హెడ్ అండ్ టైల్స్ లాగా. సో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కాయిన్ ఫ్లిప్లో. రెడ్ కావాలంటే రెడ్, లేదంటే బ్లూ కావాలంటే బ్లూ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లే అనేది క్లిక్ చేయాలి. ప్లే అనేది క్లిక్ చేశాక మీకు స్క్రీన్ అయితే లోడ్ అయిపోద్ది. మీరు ఒకవేళ కరెక్ట్ గెస్ చేసింది ఫ్లిప్ కనుక పడితే, ఇప్పుడు మీరు ఒకవేళ బ్లూ క్లిక్ చేసి ప్లే కొట్టేస్తే, ఒకవేళ మీకు బ్లూ కనుక వస్తే మీకు పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎక్కడ పాయింట్స్ అన్నీ ఇట్లా ఈ గేమ్స్ అన్నీ ప్లే చేస్తే పాయింట్స్ ఎక్కడ యాడ్ అవుతాయి బ్రో అని అడగచ్చు. సో ఇక్కడ ఒకవేళ కొంతమందికి మీ మొబైల్ యూజర్స్ అయితే ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు. కనిపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ స్టార్టింగ్ డాష్ బోర్డ్ ఉంది కదా, ఈ డాష్ బోర్డ్లోకి వచ్చేయండి. డాష్ బోర్డ్లోకి వస్తే ఇక్కడ మీకు ఆర్కేడ్ పాయింట్స్ అని ఉంది కదా, టోటల్ పాయింట్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. టోటల్ పాయింట్స్లో 26.84 అండ్ బేస్ పాయింట్స్ అంటే మనము ఏ రిఫరల్ లేకుండా నార్మల్గా చేసిన పాయింట్స్. ఇక్కడ పాయింట్స్ టుడే ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ టుడే ప్లేస్లో మీ పాయింట్స్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో అయితే అది అట్లా మీరు గేమ్ అనేది ప్రతిరోజు ప్లే చేయండి టోకెన్స్ ఉన్నంత వరకు. టోకెన్స్ అయిపోయినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మోర్ సింబల్ ఉంది కదా, ఇక్కడ లైక్ అంతే ఈ సోనిక్ డాష్ బోర్డ్లోకి వచ్చేయండి. ఈ సోనిక్ డాష్ బోర్డ్లోకి వచ్చేసి మళ్ళీ సేమ్ అంతే ఇక్కడ గెట్ సమ్ టోకెన్ అని ఉంది కదా, ఈ గెట్ సమ్ టోకెన్ అనేది క్లిక్ చేయండి. గెట్ సమ్ టోకెన్ అనేది క్లిక్ చేసి ఇక్కడ ఫాలో కొట్టేయండి. ఫాలో కొట్టేసి తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లెయిమ్ ఇన్ 6 days 23 hours అంటే 7 days వీక్లీ వన్స్ వస్తాయి. వీక్లీ వన్స్కి ఈ టోకెన్స్ అనేది మీకు సరిపోవు. రోజు 5 games ప్లే చేస్తే మీకు 50 tokens అయిపోతాయి. అట్లా మీకు 4 daysలోనే 210 tokens అనేది 4 daysలోనే అయిపోతాయి. మిగతా 3 days అనేది మీకు టోకెన్స్ ఉండవు. ఆ టోకెన్స్ రావడానికి ఇప్పుడు ప్రెసెంట్ అయితే సొల్యూషన్ ఏం లేదు, ఒకవేళ ఉంటే చెప్తాను. సో మీరైతే వీక్లీ అనేది ఈ టోకెన్స్ అయితే క్లెయిమ్ చేసుకొని ఈ గేమ్ అయితే ప్లే చేయడానికి ట్రై చేయండి. అంతే. ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.